ఏలూరు జిల్లా కైకలూరు మండవల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రెండవ డాక్టర్గా డాక్టర్ ఎన్ పవిత్ర బుధవారం బాధ్యతలు స్వీకరించారు. విషయం తెలుసుకున్న ప్రజాస్వామ్య పర్యవేక్షణ ఐక్యవేదిక జిల్లా కన్వీనర్ ఎల్ఎస్ భాస్కర్ రావు, టి అప్పారావు వారిని కలిసి అభినందనలు తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉండి పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు. మండవల్లి పిహెచ్సిలో సుమారు 3 నెలల నుండి ఒకే డాక్టర్ ఎం అనిల విధులు నిర్వహిస్తున్నారని, ఫ్యామిలీ డాక్టర్ గా బయటకు గ్రామాలకు వెళ్లినప్పుడు ఆసుపత్రిలో డాక్టర్ లేక ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రెండవ డాక్టర్ నియామకంతో సమస్య కొంతవరకు పరిష్కారం అయిందని ఆనందం వ్యక్తం చేశారు. మండవెల్లిలో ఈరోజు ఎంపీడీఓ గారి కార్యాలయంలో భారత రాజ్యాంగ ప్రస్తావన పీఠికను ప్రతి పాఠశాలల్లో, కళాశాలల్లో, సచివాలయాల్లో అందుబాటులో ఉంచాలని మరి ఎంపీడీఓ గారిని కోర్టు విజ్ఞాపన పత్రం, వినతి పత్రం అందించడం జరిగింది. అయితే మరి రాజ్యాంగం రాసుకుని 75 సంవత్సరాలు పైగా అయినప్పటికీ అసలు రాజ్యాంగం అంటే ఏమిటో ప్రజలకు 95% ప్రజలకు ఇప్పుడు తెలియటం లేదు. దీనివల్ల రాజ్యాంగం హక్కులు, రాజ్యాంగంలో ఉన్నటువంటి విధులు ఇవన్నీ తెలుసుకోలేకపోతున్నారు. ఎప్పుడైతే రాజ్యాంగాన్ని గడప గడపకు ప్రభుత్వాలు అందించగలుగుతాయో అప్పుడు ప్రజలు వాటిని చదివి వారే ప్రజాస్వామ్యాన్ని అమలు చేసుకోగలుగుతారు. రాజ్యాంగం భారతదేశంలోని ప్రజలందరూ అన్నింటిలో సమానంగా ఎదగాలని మరి రాజ్యాంగం సూచించినప్పటికీ ఆ యొక్క ఫలితాలు అందరికీ చేరక కొంతమందికి చేరటం చాలా దురదృష్టకరం. ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక ఈ యొక్క భారత రాజ్యాంగం సూచించిన రీతిలో ప్రజలను చైతన్యపరిచి వారే రాజ్యాంగాన్ని అమలుపరుచుకునేలా అది చేయటం ఐక్యవేదిక లక్ష్యంగా ఉంది. కనుక ఎంపీడీఓ గారు, యుఓపిఆర్డీ గారు మరి తగిన ఉత్తర్వులు ఇచ్చి అన్ని పాఠశాలల్లో రాజ్యాంగ పీఠికను ప్రదర్శించటం, దాన్ని విద్యార్థులతో చదివించడం చేయాలని మేము ఐక్యవేదిక తరఫున మండవెల్లి శాఖ నుంచి కోరటం జరిగింది. మరి దీనిపైన చర్యలు తీసుకు